Hi, hello viewers, welcome to Kiran Tech Subjects. సో టుడేస్ టాపిక్ హిస్టరీ టాపిక్స్ అనమాట. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ఇంతవరకు హిస్టరీ మీద 3 వీడియోస్ చేశాను అనమాట. చరిత్ర, పూర్వయుగం, సింధు నాగరికత, వేద నాగరికత. సో ఈ 3 టాపిక్స్ ఎవరు చెప్పినా సేమ్ అనమాట. బట్ ఇక్కడ నుంచి టాపిక్స్ ఒకరు ఒక్కో విధంగా చెప్తారనమాట. అంటే ఏ విధంగా అయినా టాపిక్స్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో అకార్డింగ్ టు మీ, అంటే నేను ఏ విధంగా టాపిక్స్ ఎలా కవర్ చేస్తాను, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ అనేది చదివితే ఈజీ అవుతుంది హిస్టరీ గుర్తుపెట్టుకోవడానికి అనే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ మనం హిస్టరీలో మనకి 3 డివిజన్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. చరిత్ర, పూర్వయుగం, సంధియుగ చరిత్ర, చారిత్రక యుగం. సో చరిత్ర పూర్వయుగం దెర్ ఈజ్ నో సబ్ టాపిక్స్. చరిత్ర పూర్వయుగం అనేది ఓన్లీ 1 టాపిక్ అనమాట. సో దీంట్లో అప్పుడే దీని మీద ఒక వీడియో చేశాను అనమాట. సో చరిత్ర పూర్వయుగంలో నో సబ్ టాపిక్, ఇట్ ఈజ్ ఓన్లీ 1 టాపిక్ అనమాట. సంధియుగ చరిత్రలో 2 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సింధు నాగరికత, వేద నాగరికత. సో ఈ 2 టాపిక్స్ అనేవి సంధియుగ చరిత్రలోకి వస్తాయన్నమాట. సో సింధు నాగరికత, వేద నాగరికత చదివితే సంధియుగ చరిత్ర అనమాట. సో చారిత్రక యుగం, ఈ చారిత్రక యుగంలో 3 టాపిక్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 టాపిక్స్ మళ్ళీ వాటిలో సబ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో 3 సబ్ టాపిక్స్ వచ్చి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. సో ఇవి మెయిన్ టాపిక్స్ అనమాట. సో ఈ 3 మెయిన్ టాపిక్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ సబ్ టాపిక్స్ ఏమి అని అంటే ఫస్ట్ ప్రాచీన చరిత్ర. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎలా అంటే ప్రాచీన చరిత్ర అంటే కనుక జీవం పుట్టినప్పటి నుంచి అరబ్బుల దండయాత్ర వరకు అని కొందరు చెప్తారు. తర్వాత అరబ్బుల దండయాత్ర కాకోకుండా కొంతమంది గుప్తుల యుగం వరకు అని కానీ చెప్తారు, హర్షవర్ధనుడి తర్వాత. సో ప్రాచీన చరిత్ర అంటే గినక కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎలా చెప్తారు, నేను ఏ విధంగా చెప్తున్నాను అంటే ప్రాచీన చరిత్రలో వచ్చే టాపిక్స్ వచ్చి ఫస్ట్ జనపదాలు అన్నమాట. మహాజనపదాలు ఇది ఫస్ట్ టాపిక్ అన్నమాట. ఈ జనపదాలు, మహాజనపదాలు తర్వాత మగధ సామ్రాజ్యం తర్వాత జైన బౌద్ధ మతాల గురించి చెప్తాను. సో జైన బౌద్ధ మతాల తర్వాత మౌర్య సామ్రాజ్యం. సో మౌర్య సామ్రాజ్యం తర్వాత తదనంతరం అంటే మౌర్య సామ్రాజ్య తదనంతరం. సో ఈ మౌర్య సామ్రాజ్య తదనంతరం మళ్ళీ దీంట్లో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. తదనంతరం కాబట్టి చాలా రాజ్యాలు పరిపాలించి ఉంటాయి కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ మనం చెప్పుకునేది సుంగులు, తర్వాత కణ్వులు, తర్వాత ఇండో గ్రీకుల్నే బ్యాక్ట్రియన్లు అంటారు. నేను ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు డీటెయిల్గా చెప్తాను. శకులు, తర్వాత పార్థియన్లు, కుషాణులు, చేది వంశాన్నే కళింగులు అని కూడా కాల్ చేస్తారనమాట. సో నేను చేది వంశం అంటున్నాను, కళింగులు అని కూడా కాల్ చేస్తారు. తర్వాత శాతవాహన, తర్వాత సంఘయుగం ఆర్ సంఘయుగాన్ని అని కొందరు కాల్ చేస్తారు. ప్రాచీన తమిళ రాజ్యాలు అని కూడా కాల్ చేస్తారనమాట. ప్రాచీన తమిళ రాజ్యాలు. సో ఈ ప్రాచీన తమిళ రాజ్యాలు ఏవి అంటే చోళులు, పాండ్యులు, చేర వంశస్థులు అనమాట. సో ఫస్ట్ జనపదాలు, మగధ సామ్రాజ్యం, జైన బౌద్ధ మతాలు, మౌర్య సామ్రాజ్య తదనంతరం.
సో మౌర్య సామ్రాజ్య తదనంతరం తర్వాత గుప్త యుగం అన్నమాట. గుప్త యుగంలో మళ్ళీ ఇవి ఇలా ఎలా టాపిక్స్ ఉన్నాయో అలా దీంట్లో కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో గుప్త యుగం తర్వాత గుప్త తదనంతర యుగం అన్నమాట. గుప్త యుగ తదనంతరం. సో దీంట్లో మనం గుప్త యుగ తదనంతరంలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి హర్షవర్ధనుడు, తూర్పు చాళుక్యులు. ఎందుకు ఇక్కడ సపరేట్గా నేను తూర్పు చాళుక్యులు మెన్షన్ చేస్తున్నా అంటే మళ్ళీ మనకు పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అని కూడా చాలా వస్తారనమాట. సో అందుకు నేను పర్టికులర్గా మెన్షన్ చేశాను తూర్పు చాళుక్యులు. నెక్స్ట్ పల్లవులు. సో గుప్త యుగ తదనంతరం. సో దీంతో మనకి ప్రాచీన చరిత్ర టాపిక్స్ అన్నీ ఇవన్నమాట. ప్రాచీన చరిత్ర ఏ దాంట్లోని టాపిక్ అంటే చారిత్రక యుగం అన్నమాట. సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రాచీన చరిత్ర. సో ప్రాచీన తర్వాత మధ్యయుగ చరిత్రలో టాపిక్స్ వచ్చి మధ్యయుగ చరిత్ర టాపిక్స్ రాజపుత్రుల యుగం. సో ఈ రాజపుత్రుల యుగంలో చాలా రాజ్యాలు వస్తాయన్నమాట. రాష్ట్రకూటులు, చాళుక్య చోళులు. ఇక్కడ వేరన్నమాట. తూర్పు చాళుక్యులు వేరు, చాళుక్య చోళులు వేరన్నమాట. సో ఆగ్నేయ ఆసియా రాజ్యాలు, ముస్లిం దండయాత్రలు. సో రాజపుత్రాల యుగం అంటే ఇక్కడి వరకే వస్తుంది. బట్ ముస్లిం దండయాత్రలు ఎందుకు ఇక్కడే రాస్తున్నాను అంటే ఇది సపరేట్ టాపిక్కే, కానీ రాజపుత్రుల యుగం టైంలోనే ముస్లింలు దండయాత్రలు చేశారనమాట. సో అందుకు నేను దీంట్లోనే కన్సిడర్ చేసేసాను. మధ్యయుగ చరిత్రలో ఫస్ట్ టాపిక్ రాజపుత్రుల యుగం. తర్వాత ఢిల్లీ సుల్తానుల యుగం. ఢిల్లీ సుల్తానులు. సో ఈ ఢిల్లీ సుల్తానులో మళ్ళీ 3 వంశాలు వస్తాయన్నమాట. బానిస వంశం అని, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. సో డిఫరెంట్ వంశస్థులు పాలించారనమాట ఢిల్లీని. సో ఢిల్లీ సుల్తాన్ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఢిల్లీ సుల్తానుల తర్వాత దక్షిణ భారతదేశ రాజ్యాలు అంటే సౌత్ ఇండియాను పాలించిండే వాళ్ళు అనమాట. దక్షిణ భారతదేశ రాజ్యాలు. సో ఈ దక్షిణ భారతదేశ రాజ్యాల్లో ఎవరెవరు వస్తాయి అంటే యాదవులు, హోయసాలులు, కాకతీయులు, పాండ్యులు. సో దక్షిణ భారతదేశ రాజ్యాల్లో ఇవి వస్తాయన్నమాట. ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తే దక్షిణ భారతదేశ రాజ్యాలు అయిపోతాయి. సో దీని తర్వాత కొంతమంది పాలించారు దక్షిణ భారతదేశాన్ని. నాయక రాజ్యాలు అని అంటారు. నాయక రాజ్యాలు. తర్వాత రెడ్డి రాజులు. సో ఈ విధంగా దక్షిణ భారతదేశాన్ని వీళ్ళు మెయిన్గా పరిపాలిస్తే వీళ్ళ తర్వాత కొన్ని రాజ్యాలు పరిపాలించాయి. నాయక రాజ్యాలు, రెడ్డి రాజ్యాలు. సో దీని తర్వాత మనం డిస్కస్ చేసేది విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యంతో పాటు మనం బహుమని రాజ్యాల టాపిక్ని కూడా డిస్కస్ చేస్తాం. సో ఇవి రెండు ఒకే కాలానికి సంబంధించినవి. సో విజయనగర సామ్రాజ్యం, బహుమని రాజ్యాలు. సో దీని తర్వాత విజయనగర సామ్రాజ్యం, బహుమని రాజ్యాల తర్వాత మనం డిస్కస్ చేసే టాపిక్ మొఘలుల సామ్రాజ్యం. సో ఈ మొఘలుల సామ్రాజ్యంతో మనకి మధ్యయుగ చరిత్ర అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఆధునిక చరిత్రనే ఏమని కాల్ చేస్తారు? ఆధునిక చరిత్ర. సో ఆధునిక చరిత్రలో మనకు ఏ విధంగా అయినా కన్సిడర్ చేయొచ్చు టాపిక్స్. సో మనం కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ ఆధునిక చరిత్ర అంటే యూరోపియన్ల రాకతోనే మనకు ఆధునిక చరిత్ర అనేది మొదలవుతుందన్నమాట. సో ఆధునిక చరిత్ర అంటే యూరోపియన్ల రాక అని మనం చెప్పచ్చు అనమాట. సో యూరోపియన్ల రాక తరువాత వారు మన దేశంపై ఎలా చేశారు అంటే ఎలా ఆధిపత్యం చేశారు అనేది తర్వాత టాపిక్ అన్నమాట.
యూరోపియన్ల రాక. ఈ యూరోపియన్ల రాక తర్వాత మనకి యూరోపియన్ల రాక అంటే మనకి ఇక్కడ 5 వచ్చాయన్నమాట. ఒకటి పోర్చుగీసు వారు, డచ్ వారు, తర్వాత బ్రిటిషు వారు, డెన్మార్క్, ఫ్రెంచ్. సో వీరు వచ్చారనమాట. 5 యూరోపియన్ల రాక అంటే ఈ 5 దేశాల వాళ్ళు వచ్చారు. ఈ 4 రాజ్యాలని కాదని బ్రిటిషు భారతదేశంపై ఎలా ఆధిపత్యం చూపించింది, ఎలా ఆక్రమించింది, వారి పరిపాలన, సంస్కరణ ఉద్యమాలు, కుల రైతు ఉద్యమాలు, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు, జాతీయోద్యమం, ఈ 7 టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ టాపిక్ యూరోపియన్ల రాక, సెకండ్ టాపిక్ వచ్చి బ్రిటిషు వారి ఆధిపత్యం. సో థర్డ్ టాపిక్ మనం డిస్కస్ చేసేది ఏమి అంటే భారతదేశ ఆక్రమణ. భారతదేశ ఆక్రమణ తర్వాత మనం డిస్కస్ చేసేది బ్రిటిషు వారి పరిపాలన. సో బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత సంస్కరణ ఉద్యమాలు. సో సంస్కరణ ఉద్యమాలు తర్వాత దీంట్లోనే కుల రైతు ఉద్యమాలు కూడా డిస్కస్ చేస్తాము. సో తర్వాత బ్రిటిష్ వారిపై వ్యతిరేక తిరుగుబాటు. ఈ బ్రిటిషు వారిపై తిరుగుబాటు తర్వాత మనం లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువ బిట్స్ దీని నుంచే వస్తాయి, జాతీయోద్యమం. సో ఫ్రీడమ్ స్ట్రగల్ అని చెప్పచ్చు, నేషనల్ మూమెంట్స్. సో ఈ ఆధునిక చరిత్రని నేను ఈ విధంగా టాపిక్స్ డివైడ్ చేశాను కదా. సో కొందరు ఎలా అంటే గాంధీ రాక ముందు, గాంధీజీ రాక తరువాత, అలా డిఫరెంట్. బట్ అందరూ ఎక్కువ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాతీయోద్యమం నుంచి చాలా బిట్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా నేను చెప్పే టాపిక్స్ అనమాట. మామూలుగా కొంతమంది ఎలా చెప్తారు మనం గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అని అంటే, జీవం అంటే మనకు జీవి భూమిపై పుట్టినప్పటి నుంచి గుప్తుల యుగం వరకు ఒక టాపిక్ అంటే ప్రాచీన చరిత్రనే అంటారనమాట. సో జీవం పుట్టినప్పటి నుంచి గుప్తుల యుగం వరకు ఒక ప్రాచీన చరిత్ర అని చెప్తారు. మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర, ఇక్కడి వరకు మాత్రమే ఒక్కోలాగా చెప్తారు. ఇక్కడి నుంచి అందరూ ఒకేలాగే చెప్తారు మధ్యయుగ చరిత్ర నుంచి. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే మనకి టాపిక్ వైజ్ చదివితే ఈజీగా అవుతుందని చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.